ఆడుతున్నటువంటి జగన్, వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న జగన్ నాటకం. మృత్యుంజయ గారు, ఎస్ ఏంటి నిజమేనా మీరు ఇద్దరు ఆడుతున్న నాటకాల అంత సీరియస్నెస్ లేదా? ఒక అంశం అయితే ఒకటండి, ఇప్పుడు ఈ సిట్ కావచ్చు, తర్వాత కార్ రేసింగ్ కావచ్చు, మరొకటి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇప్పటి వరకు ప్రభుత్వం మరి ఇంత అడావుడి చేసింది, ఒక్కరిని కూడా పెద్దగా అరెస్ట్ చేసింది కనపడలే. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కూడా ఆ మధ్యలో మనం చూసాం, వాళ్ళకి నోటీస్ అన్నారు, వీళ్ళకి నోటీస్, సరే ఆఫీసర్స్ని అరెస్ట్ చేశారు, కానీ కొందరిని ఈ రాజకీయ ప్రమేయం ఉండే వాళ్ళని ఎవరినేమి పెద్దగా ఎప్పుడో టచ్ చేసింది లేదు. మరి ఈరోజు కేసీఆర్కి నోటీసులు ఇవ్వబోతున్నారు, హరీష్ రావుకి అని అంటున్నారు. ఇదైనా సీరియస్గా ఉంటుందా? ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు రాజేష్ గారు ఏ పార్టీ నుంచి మాట్లాడారు? తాడు శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి మాట్లాడారు. తాడూరు శ్రీనివాస్ గారు ఇంతకుముందు మాట్లాడారు. ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మాకు 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చిన తర్వాత. వచ్చినప్పటి నుంచి ఆ కేసు పెట్టినాం, ఈ కేసు పెట్టినాం, అది పెట్టినాం, అన్ని చాలా కేసులు పెట్టినాం. మేము పెట్టిన తర్వాత న్యాయ విచారణ ప్రక్రియ అనేది అది ఎన్ని రోజులలో పూర్తి అవుతుంది, ఎట్లా అవగాహన ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది తప్ప మీరు అనుకున్నట్టే మీరు మొన్నదాకా మీరు చెప్పిండ్రు కదా ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, లేకపోతే చెప్పిండ్రు కదా వీళ్ళు ఎందుకు పట్టుకోలేదు, వాళ్ళు ఎందుకు పట్టుకోలేదు అని చెప్పి ఆ విధంగా మాట్లాడడం. ఇవాళ మీరు చూడండి ఎన్ని కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ కొన్ని 60 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు చెప్తా ఉంది. కాబట్టి న్యాయ విచారణ అనేది మనం అనగానే దానికి అనేక కోర్టులకు అడ్డం వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పారు రాజకీయ నాయకుల మీద కంటే ఇంతకుముందు గతంలో హరీష్ రావు మీద కూడా ఎఫ్ఐఆర్ వేస్తే ఆ ఎఫ్ఐఆర్ హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత మళ్ళీ విచారణ మొదలైంది. విచారణ దేని మీద మొదలైంది? ఎఫ్ఐఆర్ దేని మీద స్టార్ట్ అయింది? ఇప్పుడు ఉన్నటువంటి దాని మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అలిగేషన్స్ ఏంటి అనేది ఒకసారి విచారణ చేస్తే వాటిని ప్రూవ్ చేయడానికి కావాల్సినంత ఎవిడెన్స్ కావాలి. ఇప్పుడు వారు మాట్లాడినరు ఎవిడెన్స్ మీ దగ్గర లేకపోతే కవిత ఎవిడెన్స్ తీసుకోమంటుండని. మీరు కవితను వాడుకుంటే కవిత రాజకీయ పరిణితిని మీరు వాడుకోదలుచుకుంటే మీరు వాడుకుంటారు, కానీ కవిత ఇవాళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఏదో మాట్లాడినంత మాత్రాన కవితను గొప్ప రాజకీయ నాయకురాలను, లేకపోతే ఆమె ఇంట్లో నుంచి వచ్చింది కాబట్టి ఆమె ఎవిడెన్స్ తీసుకోవాలని గంత చిన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి కానీ మా ప్రభుత్వానికి కానీ లేదు. నేను ఏమంటున్నా అంటే ఇవాళ మరి ఎవిడెన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎవిడెన్స్ తీసుకున్నది ఈ సిట్టు. అదేవిధంగా బండి సంజయ్ గారి వాళ్ళ కేంద్ర మంత్రి ఆయన ఎవిడెన్స్ కూడా సిట్టు తీసుకోవడం జరిగింది. రాజేష్ గారికి తెలుసో తెలియదు మరి బండి సంజయ్ గారు కూడా ఎవిడెన్స్ ఇచ్చారు దీనికి. ఆయన ఎవిడెన్స్ కూడా రికార్డ్ చేసి చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు దీంట్లో ఎవరెవరు ఉన్నారంటే రాజకీయ ఇప్పుడు పర్సనల్ ఇప్పుడు దీంట్లో వీళ్ళు చేసినది ఏంది? ఇల్లీగల్ గా ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని వాళ్ళ నుంచి వస్తువులు కొన్ని తీసుకొని పోయి మూసీ నదిలో వారేసి దాన్ని ఏదో డిస్ట్రాయ్ చేసిండ్రు అనేది అవంతా రికార్డ్ అయింది. ఆ వస్తువులు దొరికినాయి, ఆ ఎవిడెన్స్ దొరికింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. అందరూ పారిపోయింది. అవును కలుగులో ఉన్న ప్రభాకర్ రావును కూడా పట్టుకొస్తామంటే అది ఎట్లా పట్టుకొచ్చుడంటే ఇప్పుడు పట్టుకరాకపోతే ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు తెచ్చిందా, మేము రమ్మంటే వచ్చిందా? సుప్రీంకోర్టు రమ్మంటేనే వచ్చిందా ఆయన? మేము ఇంటర్పోల్ రాయలేదా? మేము ఆ రాష్ట్రాలలో ఆయన కాదు. మృత్యుంజయ గారు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఏమొస్తుందంటే మృత్యుంజయ గారు ఇక్కడ నిన్నటి వరకు కేసీఆర్ పేరు కాదు, హరీష్ రావు పేరు ఎవరూ లేదు, సిట్టు ఏదో నడుస్తుంది, ఫోన్ ట్యాపింగ్ అన్నారు. సడన్గా ఎప్పుడైతే కేసీఆర్ మొన్న భవన్కి వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మిమ్మల్ని దులిపేశారు అంటే మీరు ఈ 2 ఏళ్ళు అసలు ప్రజలకు చేసింది ఏంది, ఏం చేశారు ఏంది అనేది ఆయన ఎక్కడికక్కడ కడిగి పాడేశారు. కాబట్టి దీనిలో మనసులో పెట్టుకొని ఈరోజు ఆయనకు నోటీసులు జారీ చేసి డైవర్ట్ చేయడానికి టాపిక్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు అని. ఇంకోటి సిట్టు విచారానికి సంబంధించి సరే నోటీసులు ఇవ్వబోతున్నారా లేదా ఇవన్నీ బయటికి ఎట్లా వస్తున్నాయని నేను ఒక మాట చెప్తా రాజేష్. ఇప్పుడు ఆయన ఏదో దులిపింది 10 సంవత్సరాలలో ఆయన దులిపింది ఏంది, ఆయన చేసింది ఏంది, ఆయన చేయని ఏమిటి? నేను దాని గురించి నిన్న కూడా మాట్లాడినా, ఇవాళ కూడా మాట్లాడతాం. మేము కూడా దానికి జవాబు చెప్తున్నాం. ఇవాళ 10 సంవత్సరాల ఉద్యమం పేరు మీద 10 సంవత్సరాలు తెలంగాణ అధికారం లోపల ఉండి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి, ఆయన ఏం వెలగబెట్టిండి ఇక్కడ? ఉత్తానే అయ్యో పాలమూరు మీద మాకు బాగా ఇంత అయితే వీళ్ళు పనిచేయలేదు అది ఇదని ఏదో మాట్లాడిన దానికి ప్రతి దానికి జవాబు ఉన్నది. ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాటకు జవాబు ఉన్నది. మేము మాట్లాడుతూనే ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు కూడా జవాబు ఇచ్చారు, మంత్రులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన కడిగి పారేసుడు ఏమున్నదండి? మొదలు కడిగి ఆయనను ప్రజలు అవతల వారేసిరు.
మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు అంత గొప్ప ఘనమైనటువంటి కార్యక్రమం గత 10 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ పేరును అడ్డం పెట్టుకొని తెలంగాణ రచయితలు, తెలంగాణ కవులు, తెలంగాణ కళాకారులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ యువకులు ఈ ప్రకారంగా తెలంగాణ అనే అధికారానికి వచ్చి ఆఖరి స్థాయిలో ఇప్పుడు తెలంగాణ అనేటువంటి పేరును కూడా వాడుకోలేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పార్టీ నాయకత్వం ఉన్నది. అందుకే తెలంగాణ అనే పేరు తీసేస్తే వీళ్ళు మనల్ని పట్టుకుంటారు అనవసరంగా అని చెప్పి అసెంబ్లీ సమావేశాల తర్వాత కేసీఆర్ కు హరీష్ రావు నోటీసులు ఇవ్వబోతున్నారు. ఇందులో వీళ్ళ ప్రమేయం ఉందంటారా? నీళ్లు లేవు ఆయన దగ్గర, ఏమున్నది అడగడానికి. తర్వాత ఇప్పుడు మీరు ఈ కేసు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే రాజకీయ నాయకులై, తర్వాత జడ్జీలై, వ్యాపారస్తులై, ఇంకా వాళ్ళై ఇప్పుడు ఆమె ఏదో చెప్పిందట మా కుటుంబ సభ్యులై కూడా తీసుకున్నారని చెప్పి వాళ్ళందరి యొక్క ఎవిడెన్స్ రికార్డ్ చేయడం జరిగింది. ఇవాళ ఎంతమందిని అరెస్ట్ చేసిండ్రు మీకు తెలియదు ఏమున్నది. ఇవాళ దాంట్ లోపల అరెస్ట్ చేసిండ్రు ప్రభాకర్ రావుని ఇవాళ అరెస్ట్ చేస్తే ఆయన ఇవాళ ఆయన ఇప్పుడు ఇంకా కస్టడీలోనే ఉన్నారు, పోలీస్ కస్టడీలో. ప్రణీత్ రావు డిఎస్పీ ఆయన అప్పుడు ఆయన కూడా ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నాడు. భుజంగారావు ఉన్నాడు, తిరుపతి అన్న ఉన్నాడు, రాధాకిషన్ రావు ఉన్నాడు, శ్రవణ్ కుమార్ ఉన్నాడు. వీళ్ళందరి దగ్గర నుంచి అనేకమైనటువంటి సమాచారం తీసుకున్న తర్వాత ఇంకా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ ప్రభాకర్ రావుకో, ఈ ప్రణీత్ రావుకో, ఈ రాధాకిషన్ రావుకో, ఈ శ్రవణ్ కుమార్ రావుకో, ఈ రావులందరికీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చేసి మరి ముఖ్యమైనటువంటి టెలిఫోన్ నంబర్లు కొన్ని సేకరించి, కొన్ని వేల లక్షల టెలిఫోన్ నంబర్లు సేకరించి అందులోపల ఉన్నటువంటి కొంతమంది నంబర్లను సర్వైలెన్స్ కింద పెట్టడానికి, అంటే నిఘా కింద పెట్టుకోవాల్సినటువంటి అవసరం వీళ్ళకి ఆఫీసర్లకు ఉన్నదని నేను అనుకోను. ఎవరు కూడా అనుకోరు, అంత అమాయకులు ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి వీళ్ళకి ఎవరు చెప్పింది ఇది? వీళ్ళకి చెప్పినవాడు ఎవడు? హరీష్ రావు చెప్పిండా, కేసీఆర్ చెప్పిండా, కేటీఆర్ చెప్పిండా, ఇంకొకరు చెప్పిండా? ఇవాళ ఆయన ప్రభాకర్ రావు దగ్గర విచారణ జరుగుతున్నది. మేము చెప్పినాం అయ్యేలా మా ప్రభుత్వం ఏమైనా లీకులు ఇచ్చిందంటే మాకేం అవసరం అని లీకులు ఇచ్చారు. లీకులు ఇవ్వాల్సిన అవసరము లీక్ వీరులకు ఉంటుంది, అంతే తప్ప కానీ మాకేం అటువంటి అవసరం లేదు. ఇవాళ అధికారంలో మేమున్నాం, మా ప్రభుత్వం ఉన్నది, తప్పకుండా అన్నిటి మీద విచారణ జరుగుతూ ఉన్నది. 51 కోటి రూపాయలు అన్న కార్ రేసుల దాంట్లో విచారణ జరుగుతున్నది. తర్వాత మేడిపల్లి ప్రాజెక్ట్ లోపల విచారణ జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత దీని లోపల విచారణ జరుగుతున్నది. ఇంకా విచారణ లోపల ఇంకా ప్రభాకర్ రావు లోపలనే ఉన్నాడు, ఇంకా బయటకు రాలేదు. ఆయన ఏమేమి చెప్తున్నాడు, ఏంది ఏం కథ అనేది లీక్ చేయవలసినటువంటి అవసరం మాకు లేదు. తర్వాత రెండోది ఆయన నిన్న మాట్లాడిండు కాబట్టి ఇవన్నీ ఆయన మాట్లాడు తప్ప ఆయన ఏం చేసిండండి? 2 సంవత్సరాల తర్వాత యువతలకు వచ్చి ఆయన గతంలో ఏమేం చేసిండు, ఏం చేసినా నేను గీ గొప్ప కార్యక్రమాలు చేసినా, గిన్ని లక్షల మందికి నేను ఉద్యోగాలు ఇచ్చేసినా, ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినా, ఇన్ని లక్షల మందికి నేను ఇచ్చేసినా అని చెప్పి నియామకాలు చేసినా అని చెప్పి అటువంటి ఏమైనా గొప్ప ముచ్చట్లు చెప్తే బాగుండు. కానీ అన్ని మాట్లాడిందండి. కేసీఆర్ మాట్లాడింది నిన్నగా మొన్ననే మాట్లాడే కదా. ఈ రోజే మీరు నోటీసులు అనేది బయటికి లీకులు వస్తున్నాయి కాబట్టి ఇది మామూలుగా అనుకుంటారు కేసీఆర్ని ఇబ్బంది పెట్టేందుకు. ఇంతకుముందు హరీష్ రావు కూడా దీనిపైన స్పందించాడండి. నన్ను అరెస్ట్ చేసుకుంటారా, అరెస్ట్ చేయండి, సిట్లో మీరు అంతా కూడా రాజకీయ కక్షలో భాగంగా ఈ రోజు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. గతంలో మీరు ఇప్పుడు అధికారులను కూడా ఆయన ఇంతకుముందు మాట్లాడారు. అధికారులు ఏదో మెప్పు కోసం, ముఖ్యమంత్రి మెప్పు కోసం మీరేదో కేసులు పెట్టి ఏదో చేయాలనుకుంటున్నారు. కానీ మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం కదా ఏం జరిగిందో గతంలో. అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోకండి కూడా మాట్లాడారు హరీష్ రావు. ఆ విషయంలో నేనేమంటున్నా అంటే ఇవన్నీ దిక్కుమాలిన పనులు చేసినటువంటి అనుభవము, ఎక్స్పీరియన్స్ హరీష్ రావుకు ఉన్నది, కేసీఆర్ కున్నది, కేటీఆర్ కున్నది, వాళ్ళకున్నది 10 ఏళ్ళలో ఇవన్నీ చేసేది కదా. ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఏంది? టెలిఫోన్ ట్యాపింగ్ అంటే చిన్న టెలిఫోన్ ముచ్చడానికి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు తెలియకపోవచ్చు. కానీ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఇవాళ ఏమేమి నేరాల కింద ఇవన్నీ టెలిఫోన్ ట్యాపింగ్ అంటే ఎవరెవరు టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండు, జడ్జీల టెలిఫోన్లు కూడా ట్యాప్ చేసిండు. మీరు అంతకంటే ఇవాళ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము చేసిన పనులన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారేమో అని చెప్పి అనుమానం వాళ్ళకి, అంతే తప్ప కానీ ఎవరిని ఇక్కడ మభ్య పెట్టడానికో లేకపోతే ఇక్కడ మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను మభ్య పెట్టడానికి ఇక్కడ అధికారులు ఎవరు అవసరం లేదు. ఆల్ ది కేసెస్ ఆర్ అండర్ లా ప్రొవిజన్ ఓన్లీ ట్రయల్ అవుతున్నాయి. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఎవిడెన్స్ ను కూడా నాశనం చేసిన కేసు అన్ని ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఎవరు అరెస్ట్ చేసింది లేదు. మృత్యుంజయ గారు ఇప్పటి వరకు మీరు ఈ ఎవిడెన్స్ కనిపించకుండా చేశారు, దీన్ని తీసి అక్కడ పాడేస్తారు, దీన్ని అడ్డు పెట్టారు అని అంటున్నారు తప్ప ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడిని కూడా అరెస్ట్ చేసింది లేదనేది ఒక ఆరోపణ ఉంది. మళ్ళీ వస్తుంది మీ దగ్గరికి. అంత తొందర ఎందుకు అని మొత్తం కోటేశ్వరరావు గారు కోర్టులలో పోయి కేసులు పెట్టి కొట్టేస్తారు. అంటే మన ఎవిడెన్స్ సరి అయినటువంటి ప్రూఫ్ అవి నిరాధార
నిరాధారమైనటువంటి ఏదో ఆదరాబాదరా కేసులు వేస్తే కొట్టేస్తారు, మళ్ళీ బయటకు వస్తారు వాళ్ళు. అందుకొరకు చాలా పకడ్బందీగా వాళ్ళని మళ్ళీ బయటకు రాకుండా ఇందులో ఒకటి 66F అని సైబర్ టెర్రరిజం అనేది ఒక యాక్ట్ ఉంది, 66F అని. అందులో పోతే మొత్తం లైఫ్ ఉన్నది, లైఫ్ జీవితకాల శిక్ష ఉన్నది దాంట్ లోపల. రాజేష్ గారికి కానీ వాళ్ళకి కానీ మల్లన్నకు కానీ, మల్లన్న కూడా ఒక మాట మంచిగా చెప్తా ఉన్నాడు, అరే మీరు ఏదో చేసేది ఉంటే చెప్పండి ఏందయ్యా, ఊకే పెండింగ్ పెట్టి దీన్ని ఎంతసేపు